కేవలం ఏంటంటే బ్రాహ్మడు ఒక్కడే టార్గెట్, బ్రాహ్మడు మాట్లాడు, బయటికి రాడు, వీళ్ళు రాజకీయ పార్టీలుగా విడిపోయి ఉంటారు. నెంబర్ 2 పొజిషన్కి వచ్చిన మీరు ఎందుకు యూటర్న్ తీసుకొని పార్టీ చేంజ్ అయ్యారు? ఒంటెద్దు పోకడగా ఉన్న ప్రతిదీ కూడా అది నాశనానికి వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి అంటే వైసీపీలో ఉన్నప్పుడు మీరు పదవి ఆశించారు, పదవి రాకపోవడం వల్ల పార్టీ మారారు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక ఆ పదవి ఏమైనా ఆశిస్తారు? ఎక్కడైతే మహిళలు కీలక పాత్ర పోషించారో గర్భిణీ స్త్రీలను కూడా బూటుకాళ్లతో కొట్టడం, ప్రభుత్వ విధానాలన్నీ తప్పుగా ఉన్నాయి, చాలా బాధగా అనిపించింది. అందుకని తక్షణమే నిర్ణయం తీసుకొని ఎవరిని పదవి అడగలేదు. ఇప్పుడు టీడీపీలో కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అట్ ది సేమ్ టైంలో ఒక బ్రాహ్మణుడిగా బ్రాహ్మణుల రాజకీయ పరిస్థితి అలా మీరు అసలు ఆ మాట మాట్లాడద్దు. రాజకీయాల్లోనే బ్రాహ్మణ ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది. అది నువ్వు డిప్యూటీ స్పీకర్గా ఇస్తే ఎంతమంది బ్రాహ్మడికి అవకాశం ఇచ్చావు? అక్కడ సెంట్రల్ నియోజకవర్గం వచ్చే వరకు సెంట్రల్ నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో ఉంది కదా, కనీసం అది కూడా ఎందుకు గెలిపించుకోలేకపోయా? అంటే ఇది బ్రాహ్మణ సంఘాల నిర్లక్ష్యమా, లీడర్ల నిర్లక్ష్యమా, లేకపోతే బ్రాహ్మణులే దూరం అయిపోతున్నారు? రఘుపతి గారు కానీ మల్లాది విష్ణు గారికి కానీ బ్రాహ్మణులతో కానీ బ్రాహ్మణ కులాలతో కానీ పెద్దగా వారికి అవగాహన లేదు. మీరు చూసుకోండి, టీడీపీ మేనిఫెస్టోలో సపరేట్గా బ్రాహ్మణ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది, బ్రాహ్మణులకు రాజకీయ భవిష్యత్తు ఉందా? అతి త్వరలో ఒక 5గురికో 6గురికో అనేక పదవులు రాకపోతున్నాయి, చైర్మన్ అవ్వబోతున్నారు ఒకళ్ళు. బ్రాహ్మణ వ్యవస్థ దెబ్బతినిపోయింది. బ్రాహ్మణులంతా కూడా చంద్రబాబు గారికి రుణపడి ఉండాలి. బ్రాహ్మణులు అంటేనే అల్ప సంతోషులు అన్నట్టు మీరు చెప్తున్న దాంట్లో అన్ని నామినేటెడ్ పోస్టులే తప్ప చట్టబద్ధమైన పోస్టులు ఏమి మిగిలేదే. బ్రాహ్మణ హక్కుల కోసం కుల సంఘాలు ఏమో పోరాట్ల, వాళ్ళ పదవుల కోసం పోరాడుకుంటున్నాయి. ఎమ్మెల్యే ఒక సీటు కూడా ఇవ్వలేదు, పోనీ అవి అయిపోయినాయి. రెండవది ఎమ్మెల్సీ, రాజ్యసభ ఏదని ఇవ్వచ్చుగా. ఏ బ్రాహ్మణ సంఘం అయినా కలిసిందా? ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణులకు ఏదైనా సమస్య వస్తే అసెంబ్లీలో, మండలిలో మాట్లాడడానికి ఎవరున్నారు? మీరు ఎవరిని అడుక్కోవాలి? ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చారు చెప్పమనండి. ఒక వేదిక మీదకి వచ్చి బ్రాహ్మణ్ డిక్లరేషన్ అనేది తీసుకురావాలని ఒక సంకల్పం చేసాం. చరిత్ర సృష్టించిన అదే టీడీపీ ఈ రోజున మళ్ళీ బ్రాహ్మణ కార్పొరేషన్ పెడితే ఒక్క పథకం లేదే. మరి మనకు చైర్మన్లు వచ్చిన వాళ్ళు ఎంతసేపు బ్రాహ్మణులకు సమయం ఇస్తున్నారో చెప్పండి. ఏ బ్రాహ్మణ సమస్య మీద ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారిని కలిశారో చెప్పండి. ఇప్పుడు బ్రాహ్మణులు ఏదైతే ప్రతి ఒక్కరు టార్గెట్ చేసుకున్నారంటే సంఘటితం లేకపోవడం వల్ల బ్రాహ్మణులు టార్గెట్ అవుతారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. ఆ రోజున ఆస్తులు పోగొట్టుకున్నదంతా బ్రాహ్మణులు కదండి. దాదాపు 12 రకాల స్కీములు ఉండే, ఆ స్కీములన్నీ ఎక్కడికి పోయినాయి? ఒకటి మీరు అడిగారు, నేను సమాధానం చెప్పాలి. కామెంట్స్ వస్తుంటే లాస్ట్ గరుడ స్కీమ్ కూడా సొసైటీ నుంచి తీసుకుని అప్పు కట్టమంటారేమో అన్న. మనం అందరూ రాళ్ళు వేస్తున్నారని మనం రాళ్ళు వేయకూడదు. రాష్ట్రంలో బ్రాహ్మణుల పరిస్థితి, సంఘాల పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు బ్రాహ్మణ అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్నారు. వాళ్ళు మేనిఫెస్టో కూడా పెట్టారు. నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా బ్రాహ్మణ్యాన్ని కోరుకుంటాను. మరి ఇప్పుడు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా, ఆ 4గురును 5గురును ఎప్పుడన్నా బ్రాహ్మణులంతా కలిసి సత్కరించుకున్నారా? కనీసం కుల సంఘానికి రాజకీయ పార్టీతో సంబంధం ఏంటండి? కుల వృత్తితో పాటు చాలా సమస్యలు ఉంటాయి.